అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందర్. నేను ప్రాపర్టీ అడ్వైజర్. సో, ఈరోజు మనం ముంబై హైవే గురించి మాట్లాడబోతున్నామండి. అసలు ఈ ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అసలు ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏ ఏ లొకేషన్స్‌లో గ్రోత్ ఉంది? అంటే కమింగ్ 2 ఇయర్స్‌లో గ్రో అయ్యే ప్లేసెస్, కమింగ్ 5 ఇయర్స్‌లో గ్రో అయ్యే ప్లేసెస్, కమింగ్ 10 ఇయర్స్‌లో గ్రో అయ్యే ప్లేసెస్ నేను చెప్పబోతున్నానండి విత్ ప్రైజెస్. సో, ముంబై హైవే ఇప్పుడు మన హైదరాబాద్‌లో టాప్ 3 గ్రోయింగ్ హైవేస్‌లో ముంబై హైవే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే అండి. ముంబై హైవే ఇప్పుడే కాదండి, గత 10 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ వైస్‌గా గ్రో అవుతుందండి. మనకి ముంబై హైవే అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఇటు ఓఆర్ఆర్, పటాన్ చెరువు నుంచి స్టార్ట్ అండి. పటాన్ చెరువు నుంచి మనకి జహీరాబాద్ వరకు ఇప్పుడు మార్కెట్ బాగుందండి. సో, నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇస్నాపూర్, ముత్తంగిలో చాలా లేఅవుట్స్ ఏసారండి. అప్పుడు జనాలు అనుకుండేవారు, అయ్యో! ఇంత దూరం ఎవరొస్తారు? ఇక్కడెవరుంటారు అని అనుకున్నారండి. బట్ ఈరోజు దాదాపుగా 60, 70 వేలు ఉందండి గజం. ఇదే ఇస్నాపూర్ అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ రెసిడెన్షియల్ కాలనీస్‌లో, నాట్ ఔట్‌స్కట్స్. అదే విధంగా నెక్స్ట్ ఇస్నాపూర్, సంగారెడ్డి బాగా గ్రో అయిందండి. అగైన్ సేమ్ స్టోరీ అండి. సంగారెడ్డిలో ఒకప్పుడు 10,000 12,000 ఉన్నప్పుడు ఇంత దూరం వచ్చి ఎవరు కొంటారు? అసలు ఇస్నాపూర్‌లోనే మన దూరం అనుకున్నాం. ఇంకా సంగారెడ్డి ఇంకా దూరం ఉంది. సో, 12,000 ఇచ్చి ఎవరు కొంటారనుకున్న సిట్యుయేషన్‌లో ఈరోజు సంగారెడ్డిలో రూ. 70,000 నడుస్తుందండి రెసిడెన్షియల్ కాలనీస్. అదే విధంగా నెక్స్ట్ సదాశివపేట అండి. సదాశివపేట కూడా సేమ్ స్టోరీ రన్ అయిందండి. అప్పట్లో 5,000, 6,000 ఉన్న ఐ మీన్ టైంలో పర్ స్క్వేర్ యార్డ్ ఈరోజు 20,000 ఉందండి గజం. నెక్స్ట్ జహీరాబాద్ అండి. సో, జహీరాబాద్లో కూడా మనకి ఈరోజు 10,000, 11,000కి మంచి లొకేషన్స్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అంటే అప్రూవ్డ్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఒకప్పుడు 3,000, 4,000 ఎవరు తీసుకోలేదు. సో, జహీరాబాద్ వరకు మనకి మార్కెట్ బాగుంది, ప్లస్ గ్రోత్ ఉంది. ఎందుకుంది అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, మళ్ళీ అగైన్ పటాన్ చెరువు నుంచి వద్దామండి. పటాన్ చెరువు నుంచి ఇటు ఇస్నాపూర్, మనకి అప్ టు రుద్రారం వరకు, బిఫోర్ రుద్రారం వరకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. మనకు తెలిసిందే, అరవిందో ఫార్మ్ అనేది చాలా పెద్ద దీంట్లో అక్కడ రన్ అవుతుందండి. అదేవిధంగా ఇస్నాపూర్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుకెళ్తే పాశ్య మలయాళం అని ఉన్నాయండి. అక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. మేబీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, కానీ ఇండస్ట్రీస్ చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ. సో, ఇటు అంటే పటాన్ చెరువు దాటిన తర్వాత ముత్తంగి, ఇస్నాపూర్ మధ్యన రైట్ టు లెఫ్ట్ బోత్ సైడ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. సో, ఒకప్పుడు అనుకున్నారు, అయ్యో ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఈరోజు ల్యాండ్ కొందామంటే ల్యాండ్స్ అవైలబుల్లో లేవండి. బేసిక్గా ఎంప్లాయీస్ ఏం ఆలోచిస్తారంటే ఇండస్ట్రీకి, నా వర్క్ ప్లేస్కి దగ్గరలో ఉండాలి అని ఆలోచిస్తారు. సో, బేసిక్గా 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఈ మార్కెట్స్, స్కూల్స్ ఎక్కువగా సిటీలో ఉండేదండి. అందుకే ఈ లాంగ్ ట్రావెల్ చేసేవారు జనాలు. పర్వాలేదు, ఒక 12, 13 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ అయినా మనం బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకునేవారు. కానీ ఆ ఇప్పుడు అటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. ఈవెన్ మనకి కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇటు ముత్తంగి దగ్గర కానీ, ఇటు రుద్రారం దగ్గర కానీ, ఇటు సంగారెడ్డిలో కానీ. అదేవిధంగా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. చాలా మార్కెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడికి అక్కడికి ట్రావెల్ చేయవలసిన అవసరం లేదు. ఒక 4, 5 కిలోమీటర్ రేడియస్లో మనకి అన్నీ దొరికేస్తాయి. సో, ఎక్కువగా జనాలు ఏమనుకుంటారంటే, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో ఆ దగ్గరలోనే నాకు రెసిడెన్షియల్ ఉండాలి, రెంట్కి కానీ ఓన్ హౌస్ కానీ ఉండాలనుకుంటారండి. సో, ఇటు బిఫోర్ రుద్రారం వరకు బాగా గ్రో అయిందండి. అగైన్ రుద్రారం ఎందుకు అనుకుంటే, రుద్రారం దగ్గర కూడా మనకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. తోషిబా మనకు తెలిసిందే. అగైన్ కొన్ని హోమ్ శానిటరీ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అదేవిధంగా గీతం యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ అండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పొచ్చు. సో, గీతం యూనివర్సిటీ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఆ లొకేషన్లో. సో, రుద్రారం అంటే హానెస్ట్లీ ఇటు ఇస్నాపూర్ పెరిగిందండి, అటు సంగారెడ్డి గ్రో అయిందండి. మధ్యన రుద్రారంలో ఎవరు దృష్టి పెట్టలేదు, అంటే నోటీస్లోకి తీసుకోలేదు. ఇప్పుడు ల్యాండ్స్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నది రుద్రారం అండి. చాలా వరకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మనకి. కొన్ని 30 ఎకర్స్, 40 ఎకర్స్, 10 ఎకర్స్ ప్రాజెక్ట్స్ ఇక్కడ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు.
సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ రుద్రారం అండి. మేబీ మీకు 25-27,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి దొరకవచ్చు. బట్ ఎస్, ఈరోజు తీసుకుంటే డెఫినెట్గా మీకు గ్రోత్ బాగుంటుందండి. ఎందుకంటే ఈరోజు రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ సదాశివపేటలో 20,000 రూపాయలు ఉందండి గజం. సో సదాశివపేటకి చాలా బిఫోర్ రుద్రారంలో 26,000 ఉందంటే ఎస్, ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే రెసిడెన్షియల్ కాలనీస్ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్రెడీ ఇస్నాపూర్లో మనం హై రైజ్ అపార్ట్మెంట్స్ చూస్తున్నాం, విల్లా ప్రాజెక్ట్స్ చూస్తున్నాం. జనాలు అంటే ఒకప్పుడు ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారండి ఇస్నాపూర్లో. సో ఇస్నాపూర్ అంతా దీనిగా ర్యాపిడ్గా గ్రో అయిందండి. అదేవిధంగా సంగారెడ్డి కూడా చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, జనాలు ఇల్లు కట్టుకొని ఉన్నారండి సంగారెడ్డిలో. సో ఇటు సంగారెడ్డికి ఇటు ఇస్నాపూర్కి మధ్యన ఉన్న రుద్రారం ఇప్పుడు డెవలప్ అవబోతుందండి. సో ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ 2 years మీరు మంచి రెసిడెన్షియల్ కాలనీస్ చూడబోతున్నారండి. ఈవెన్ మీరు ఒక చిన్న సైజ్ గ్రూప్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కట్టినా మీకు రెంటల్ ఈజీగా వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, అటు ఇండస్ట్రీస్ ఉన్నాయండి. బేసిక్గా ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు దగ్గరలో ఉందాం అనుకుంటారు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రుద్రారం అని చెప్పొచ్చు అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సంగారెడ్డిలో అంటే సంగారెడ్డి ఆల్రెడీ గ్రోన్ అండి. ఇది ఇట్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి సంగారెడ్డి చుట్టూ కొన్ని లొకేషన్స్ బాగా, అంటే పెద్దపూర్లు వంటి లొకేషన్స్ బాగా గ్రో అవుతున్నాయండి. సో హైవేకి ఇటు దగ్గర ఒక 1-2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ మధ్యన ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. సో సంగారెడ్డి దాటిన తర్వాత మనకి హైవే నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపల ఒక 20,000, 23,000, 25,000 దొరికేస్తున్నాయండి. సో నెక్స్ట్ సంగారెడ్డి అగైన్ సదాశివపేట అండి. సదాశివపేట అనేది ఒక సపరేట్ టౌన్ అండి. నెక్స్ట్ గ్రోయింగ్ అంటే నేను రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాను ఈ లొకేషన్స్. గత 6 years నుంచి నేను ఆ డెవలప్మెంట్స్ చూస్తూ వస్తున్నానండి. ఒకప్పుడు నేను సదాశివపేటకి వెళ్తే అయ్యో ఇక్కడెవరు ఉంటారు, ఇక్కడెవరు కొంటారు, ఇక్కడ ఏం డెవలప్ అవుద్ది అనుకున్న రోజుల నుంచి ఈరోజు చూస్తే ఇక్కడ చాలా ఇల్లు కట్టుకొని జనాలు ఉంటున్నారండి. సో ఎస్, అది కూడా రైట్ లొకేషన్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఇటు ఇండస్ట్రీస్కి దగ్గర ఉన్నాయండి. అటు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి, నిమ్స్ ఉన్నది, చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ సదాశివపేట. సో సదాశివపేట కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. మనకి హైవే దగ్గర 20,000కి అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్ అండి. అదేవిధంగా హైవే నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి 13,000, 14,000, 15,000 కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ సదాశివపేట్ మనకి వచ్చేది జహీరాబాద్ అండి. జహీరాబాద్ కూడా ఇట్స్ గుడ్ లొకేషన్ అండి. ఇది సపరేట్ టౌన్ అండి జహీరాబాద్లో స్టేషన్ కూడా ఉంది. ఎస్, సో కనెక్టివిటీ ప్రాబ్లం ఉండదు మనకి. వీ కెన్ ట్రావెల్ టు ట్రైన్స్. జహీరాబాద్ ఎందుకు కొనాలంటే లిమ్స్కి అతి దగ్గరలో ఉందండి. ఒక సెజ్ అండి, చాలా కంపెనీస్ రాబోతున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఇటు పటాన్ చెరువు ముత్తంగి ఓఆర్ నుంచి ఇటు జహీరాబాద్ వరకు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చాలా వరకు ఉన్నారండి. యాజ్ పర్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇంకొక 3-4 lakhs ఎంప్లాయ్మెంట్ మనకి ఇక్కడ రాబోతుందండి. సో ఒక 4 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అంటే దాదాపుగా 10 లక్షల రెసిడెన్షియల్స్ రాబోతున్నాయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు ఈ లొకేషన్స్లో. సో ముంబై హైవేలో కానీ మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో వన్స్ అగైన్ నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నా సోషల్ మీడియా పేజెస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చండి. మీరు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైజ్ అండి. నా సోషల్ మీడియా పేజెస్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. వాటిలో పింక్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ గుడ్ అడ్వైజ్ అండి. సో వన్స్ అగైన్ నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. థ్యాంక్ యూ అండి. నమస్తే.